పెళ్ళికి వెళ్ళాం, ఓ పేరంటానికి వెళ్ళాం, హాయిగా నవ్వుతూ ఉండాలి. మన లోపల అనేక ఉండొచ్చు, అదే ప్రియదర్శనక. ఆ లోపల ఉన్న దుఃఖాలు వదిలేయమని కాదు అక్కడ. దాని సమయం సందర్భం వచ్చిన ఎవరికి చెప్పాలో వారికి చెప్పు, అవసరమైతే తీర్చుకో, లేదు భరించగలిగితే భరించు. ఆ భరించడం కూడా ఎలాగో రామచంద్రమూర్తి చెప్తారు, కొన్ని కష్టాలు మనం భరించక తప్పదండి, వెంటనే తీరిపోతాయనుకోద్దమ్మా, భరించాలి. ఆ కాలం గడుస్తూ ఉంటే తీరిపోతుంది, అది వెళ్ళిపోతుంది, మనం ఏం చేయక్కల, అదే వెళ్ళిపోతుంది. ఆ కష్టాలను తట్టుకునేటువంటి ధైర్యం ఉండాలి. కష్టాలు ఎప్పుడు ఆర్టీసీ బస్సులు లాంటివి. ఆర్టీసీ బస్సులు చూడండి, మీరు నిడదవోలు వెళ్ళాలనుకోండి, వస్తే ఓసారి 6 బస్సులు వస్తాయి, లేకపోతే సాయంత్రం వరకు బస్సు ఉండదు. కానీ మీరు గమనించండి, ఆర్టీసీ బస్సు ఒకసారి స్టాండ్లోకి వచ్చిందంటే 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అసలు ఆ బస్సు వెళ్ళిపోవడానికే వచ్చింది, రాని బస్సు డిపోలో ఉంటుంది, స్టాండ్లోకి రాదు. మన జీవితంలో కూడా కష్టం వచ్చింది అంటే 5 నిమిషాల్లోనో 5 రోజుల్లోనో వెళ్ళిపోతుంది. మనం కంగారు పడక్కల